వారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు లోక్సభ ఉపనాయకులు వినోద్ కుమార్ గారు బలపరుస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వేదికపై ఆశీస్సులైనటువంటి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలకందరికీ, శాసనసభ్యులకి, మిగతా ప్రజాప్రతినిధులకి, తెలంగాణ ఉద్యమకారులకందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పెద్దలు మిత్రులు కేశవరావు గారు ఇప్పుడు ప్రతిపాదించినటువంటి తీర్మానము దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైనటువంటి మార్పు కోసము ఉద్యమం. మనకందరికీ తెలుసు, 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఆవిష్కరించుకున్నాం. ఈ ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి అనుకున్నది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం గత 4 సంవత్సరాల నుండి మన నాయకులు, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారు చేస్తున్నటువంటి వివిధ పథకాలు, ప్రజల కోసం చేసేటువంటి పనులు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఆకర్షించే విధంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. మిత్రులారా, 17 సంవత్సరాల క్రితం మన పార్టీని ఆవిష్కరించినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమము మొదలుపెట్టే రోజుల్లో మన పార్టీ, మన నాయకులు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా ఒకసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఏ స్థాయి నుండి ఈరోజు ఏ స్థాయికి ఎదిగినాం మన పార్టీ. ఆ రోజు అన్నారు, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదని చెప్పి మన మీద అపవాదులు వేసిండ్రు, మనను చిన్న చూపు చూసిండ్రు. అయినప్పటికీ ఉద్యమ నాయకుడి యొక్క స్ఫూర్తితోని మన కేసీఆర్ గారు చూపించినటువంటి ప్రతి నినాదాన్ని మనం తీసుకెళ్లి ప్రజల ముందుకు వెళ్ళినాం. మనం వెళ్ళినప్పుడు ప్రజా ఆదరణ రోజు 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 మనకు ఏ విధంగా ప్రజలు ఆదరించిందో మనకందరికీ కూడా తెలుసు. మన ఉద్యమము ఎన్నో ఆటుపోట్ల ఎదుర్కొని ఈ ఉద్యమాన్ని నడిపినాం. బహుశా భారత స్వాతంత్ర్యోద్యమం తర్వాత ఈ భారత ఉపఖండం లోపల ఇలాంటి ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది కేవలం తెలంగాణ ప్రజలే ఈరోజు చూడడం లేదు, దేశవ్యాప్తంగా కాదు, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మనకు తెలంగాణ రాష్ట్ర సమితి విదేశాల నుండి వచ్చేటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి కాన్ఫరెన్సు, ఇలాంటి ప్లీనరీ సమావేశాలు ఈరోజు గర్వంగా మనం జరుపుకుంటున్నాం. మనం చెప్పింది చేసినాము, చేసింది ప్రజలు చూసిండ్రు, ప్రజలు చూసినటువంటి ప్రజలు ఈరోజు మన అందరినీ కూడా ఆదరిస్తున్నారు. మిత్రులారా, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ కాలంలో పట్టినే మన నాయకుడు కేసీఆర్ గారు మిషన్ కాకతీయ గురించి ఆలోచించరు. నాకు గుర్తుంది, పెద్దలు కేసీఆర్ గారు ఆనాటి వరంగల్ జిల్లాలో నాయకులము రామప్ప పాకాల ప్రాంతం లోపల అక్కడ ఉద్యమ పార్టీ పెట్టినటువంటి ఒక సభకు పోయే సందర్భంలో పెద్దలు కేసీఆర్ గారు చూసిండ్రు, ఇది కాకతీయులు నిర్మించినటువంటి చెరువులు ఇవి. 2001లో 2002 రోజుల పట మన తెలంగాణ సాధిస్తున్నాము. రేపటి తెలంగాణ లోపల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు మరమ్మతు చేసి దాని పేరు మిషన్ కాకతీయ పెట్టుకుందామని చెప్పి 2001-2002 లోపలనే ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఉద్యమ కాలం లోపలనే ఆలోచన చేసి రచించినటువంటి పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు దేశ ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. ఒక రాష్ట్రం కాదు, ఒక పార్టీ కాదు, ఇలా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ ఉప ముఖ్యమంత్రి బీహార్ నుండి వచ్చాడు, లేదా వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు చాలా మంది వచ్చేసి మన దగ్గరకు వచ్చి ఈ పథకాలను ఆకర్షితులై అన్ని కూడా చూసిపోతున్నారు. ఒకరు కాదు, నిన్న మొన్న కట్టినటువంటి మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ప్రాజెక్టులను కూడా ఈరోజు మన పథకాలను చూసి ఈరోజు
స్వయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ దేశంలో ఉన్నటువంటి నదుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఎల్లప్పుడూ వాటిని పర్యవేక్షణ చేస్తున్నటువంటి చీఫ్ ఇంజనీర్లు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ గారు కూడా వచ్చేసి చూడడం జరిగింది. చూడడం కాదు, ఇలాంటి ప్రాజెక్టు నా జీవితంలో కూడా చూడలేని చెప్పి మనకు కితాబిచ్చి పోల్సి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ అనేటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు అభివృద్ధి చేస్తున్నది. మిత్రులారా, మరి ఈ సందర్భం లోపల ఎన్ని సమస్యలు వచ్చినాయో మాకు కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. ఈ ప్రాజెక్టులు ఈరోజు కట్టే సందర్భం లోపల కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వవలసినటువంటి అనుమతులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయాల లోపల చాలా సందర్భాల లోపల కూడా ఇలా రాష్ట్రాలు పరిపాలన లోపల చాలా ఇబ్బందులు వచ్చేటువంటి మరి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ పరిపాలన లోపల ఉండడం జరిగింది. మరి వీటిపైన ఇలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఏ విధంగా రాష్ట్రాలు మన భారతదేశం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లోపల రాష్ట్రాలకు మరి ఫెడరల్ వ్యవస్థ లోపల చాలా అధికారాలు ఇవ్వడం జరిగింది. దేశానికి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇది గుంజుతాంది కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి ఈరోజు కొన్ని రాజ్యాంగంలో కొన్ని అధికారులు ఉన్నాయి. కంకరెంట్ లిస్టు రాష్ట్రాలకి, కేంద్రానికి రెండింటి కూడా కొన్ని అధికారాలు ఉండడం జరిగింది రాజ్యాంగంలో చెప్పిన విధంగా. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మనకు రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, చురుకైన ప్రభుత్వము, పనిచేసే ప్రభుత్వము ముందుకు పోకుండా చాలా అడ్డంకులు ఈరోజు మనకు ఎదురవుతున్నాం. ఇవన్నీ కూడా మరి పెద్దలు కేసీఆర్ గారు ఆదేశానుసారం చాలా సందర్భం లోపల మన రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులము ఎన్నో సమస్యలు తిరిగి సాధించుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది కేవలము అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పకపోయినప్పటికీ కూడా మన నాయకుడు కేసీఆర్ గారి సూచన మేరకు మరి అది ఈరోజు సాధించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రభుత్వము 3 సంవత్సరాల పరిపాలన నిజంగా చెప్పుకోదలుచుకుంటే 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మొదటి సంవత్సరము మన పాలు పంచుకోవడం లోపల అయిపోయింది. సమస్యల పరిష్కారం కోసమే 1 సంవత్సరం గడిచింది. నిజంగా చెప్పాలంటే 3 సంవత్సరాల పరిపాలన లోపల మరి ఎన్ని పథకాలు మనము ఆలోచన చేసినవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు. సమయం బావల్ల నేను ఆ పథకాల జోలికి పోవడం లేదు, మీకందరికీ కూడా తెలుసు ఎన్ని పథకాలు, ఎన్ని కుటుంబాలు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారుతున్నాయో మనకందరికీ కూడా తెలుసు. ఈ సమయం లోపల మరి 2019 లోపల దేశ రాజకీయాలను మార్చవలసిన అవసరం ఉంది. మన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పినాము, సాధించి చూపించినాము. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దాం అనుకున్నాము. అటువైపు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు యావత్తు ప్రపంచం ఈరోజు చూస్తున్న విషయం కూడా మనకందరికీ తెలుసు. 1 కాదు 2 కాదు, ఈ దేశంలో రైతుల సమస్యల పట్ల దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడో ఒకసారి శాసనసభలో కానీ పార్లమెంట్లో మాట్లాడినాయి. నిజంగా చెప్పాలంటే రైతుల కోసం మాట్లాడని రాజకీయ పార్టీ అంటూ ఈ దేశంలో లేదు. పార్లమెంట్లో ఒక సమస్య పైన చర్చల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మాట్లాడినట్టు చెప్పినాం. ఈ దేశంలో పరిపాలన చేసింది ఎవరు? ఇటువైపు కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చేస్తున్నది, నిన్నటి దాకా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువైపు చేస్తున్నది. మీరు ఇద్దరు తప్పితే ఈ దేశాన్ని ఎవరు పరిపాలించారు? ప్రతి లోకసభలో ప్రతి సమయంలో కూడా బడ్జెట్ సమావేశంలో కూడా రైతుల గురించి చర్చించాలని చెప్పి ఏదో ఒక పార్టీ పట్టుబడుతున్నది. మేము చెప్పినాం మా పార్టీ తరఫున ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేయనటువంటి ఆలోచన మేము చేస్తామని చెప్పి మేము పార్లమెంట్లో మాట్లాడి చెప్పినాం. మిత్రులారా, ఈ రోజు రైతులు అనేసరికి రైతుల అప్పుల మాఫీ అని చెప్పినాయి. నిజంగా దాదాపు 40 సంవత్సరాల క్రితమే మాఫీ చేసింది ఒక పార్టీ, తర్వాత ఒక పార్టీ మాఫీ చేసింది. మనం కూడా ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రుణ భారాన్ని మరి విముక్తి చేస్తామని చెప్పినాము. మాట్లాడినట్టు మనము 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం. కానీ నిజంగా సమస్య కాదు. నిజంగా రైతు ఎందుకు అప్పు చేయాలి? అప్పు చేయకముందే రైతుకి సహాయం చేయాలని చెప్పి ఆలోచన వచ్చినటువంటి మొదటి నాయకుడు ఈ దేశంలో మన కేసీఆర్ గారు, మన పార్టీ గులాబీ జెండా. మిత్రులారా, మనకందరికీ తెలుసు ఎందుకు ఇస్తున్నాం. రైతు పెట్టుబడి పెట్టే ముందు రోహిణి కార్తీ వెళ్ళిన తెల్లారే రైతు తన పంట పొలాలకి అడుగు పెట్టే ముందు
ధైర్యంగా నేను రైతుని, నేను పంట పండించడానికి ముందుకెళ్తున్నా అని చెప్పి రైతుకు సాయం చేయాలని చెప్పి ఖరీఫ్లో 4,000 ఎకరానికి, అదేవిధంగా రబీలో 4,000 ఎకరానికి, అంటే సంవత్సరానికి ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తున్నటువంటి మొదటి ప్రభుత్వం ఈ భారత ఉపఖండం లోపల మన పార్టీ, మన ప్రభుత్వమే. మరి ఈరోజు దేశ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చాలా పరిష్కారాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పాలంటే ఆ సమస్యల పరిష్కారానికి మనం ముందు చూపుతో వెళ్తున్నాం.